హరికేన్ ఎరిన్ మనకి అట్లాంటిక్ ఓషన్లో మొట్టమొదటిసారిగా 2025లో ఏర్పడినటువంటి తుఫాను ఏంటి అంటే హరికేన్ ఎరిన్. సో మనకి హరికేన్ ఎరిన్ ఏదైతే ఉందో ఇది ట్రోపికల్ సైక్లోన్గానే ఉండడం జరిగింది. ఉన్నట్టుండి వితిన్ 24 అవర్స్లో కేటగిరీ 5కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే బేసిక్గా అతిపెద్ద తుఫాన్గా మారడం జరిగింది. అతిపెద్ద డేంజర్ తుఫాన్గా బేసిక్గా కరేబియన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ కరేబియన్ రీజియన్లో ఎక్కువగా దీని యొక్క అధికంగా పీడనం అనేది పెరిగి బేసిక్గా సూపర్ సైక్లోన్గా మారడం జరిగింది. దాన్ని కేటగిరీ 5లోకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకి హరికేన్స్ ఏవైతే ఉంటాయో అంటే సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో తుఫాన్లని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 1, 2, 3 అవి ఏవైతే మూవబుల్ స్పీడ్ ఏవైతే ఉంటాయో ఆ మూవబుల్ స్పీడ్ని బట్టి అవి చేసే డ్యామేజ్ను బట్టి కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ 2025 సంవత్సరంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి అట్లాంటిక్ తుఫాన్ ఏదైతే ఉందో హరికేన్ ఎరిన్. సో ఆ హరికేన్ ఎరిన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కేటగిరీ 5లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ అట్లాంటిక్ హరికేన్ ఇన్ 2025 దాని పేరేంటి ఎరిన్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండర్వెంట్ ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ ఎస్కలేటింగ్ ఫ్రమ్ ట్రోపికల్ స్టార్మ్ టు ఏ కేటగిరీ 5 హరికేన్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. అంటే ఎంత స్పీడ్గా అది బేసిక్గా మూవ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తీవ్ర తుఫాన్గా మారడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. మనందరికీ తెలుసు ఏంటి సైక్లోన్స్ని డిఫరెంట్ నేమ్స్తోని డిఫరెంట్ పేర్లతో పిలవడం జరుగుతుంది ఆ ఏరియాని బట్టి. సో హరికేన్స్ ఎక్కడ ప్రధానంగా అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని పిలవడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటువంటి వాటిని కూడా హరికేన్స్గా పిలవడం జరుగుతుంది. తుఫాన్లకి ఆయా పేర్లు పెట్టడం జరుగుతుంది కదా, ఏరియాను బట్టి డిఫరెంట్గా పిలవడం జరుగుతుంది. విల్లీస్ అని, టైఫూన్స్ అని, హరికేన్స్ అని, ట్రోపికల్ సైక్లోన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రధానంగా అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని, నార్త్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని పిలుస్తారు. అదేవిధంగా టైఫూన్స్ అని వీటిని నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషను, అదేవిధంగా సౌత్ చైనా సీలో ఏర్పడేటువంటి తుఫాన్లను ఏమని పిలుస్తారు, టైఫూన్స్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రోపికల్ సైక్లోన్స్ ప్రధానంగా మనకి ఇండియన్ ఓషన్ ఏదైతే రీజియన్ ఉందో అరేబియన్ ఓషన్ అదేవిధంగా ఇండియన్ ఓషన్లో ఏర్పడేటువంటి వాటిని సైక్లోన్స్ అని పిలవడం జరుగుతుంది, నార్మల్ సైక్లోన్స్.